సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలను చూద్దాం. హ్యాట్రిక్ ప్రమాణం. ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రూ రికార్డును సమన్ చేశారు. రాష్ట్రపతి భవన్లో వైభవంగా కార్యక్రమం జరిగింది. మోదీతో పాటు 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మంత్రులు, మిత్రపక్షాలకు 11 పదవులను ఇచ్చారు. ఏపీ నుంచి రామ్మోహన్, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. సహాయ మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్, రాజ్నాథ్, షా, నిర్మలకు మళ్లీ అవకాశం ఇచ్చారు. యూపీ, బీహార్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో రాష్ట్రం నుంచి 9 మందికి అవకాశం కల్పించారు. 7 మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. బీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీ 5. గత మంత్రివర్గంలోని 37 మందికి నో, 33 మందికి ఈసారి తొలిసారి అవకాశం దక్కింది. ఇక కిషన్ రెడ్డికి రెండోసారి కిరీటం. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా. సహాయ మంత్రిగా పెమ్మసాని, ఢిల్లీలో ప్రమాణం చేసిన 3 మంత్రులు, పురంధేశ్వరి, సీఎం రమేష్లకు నిరాశ ఎదురైంది. ఇక పురంధేశ్వరికి కేబినెట్ హోదా వస్తుంది, అట్లీస్ట్ సహాయ మంత్రి అయినా వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వవచ్చు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. ఈ విషయంపై పరిశీలిస్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనుభవం లేకున్నా కేబినెట్లో చోటు దక్కని వైనం. మోదీ కేబినెట్లో జనసేన పార్టీకి కూడా షాక్ తగిలింది అనే వార్తను సాక్షి ప్రత్యేకంగా ప్రచురించింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటు దక్కలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమిగా పోటీ చేసి 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన గెలిచింది. ఇటీవల ప్రధానమంత్రి సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు. దీంతో జనసేన ఎంపీని ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కానీ జనసేనకు షాక్ తగిలింది అనేది ఈ వార్త సారాంశం. ఇక మీ గొంతు నవ్వుతా అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. నీట్ కుంభకోణంపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తా విద్యార్థులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో విపక్ష నేత. కాంగ్రెస్కు తగిన సీట్లు రావడంతో ఈ హోదా, ప్రతిపక్ష హోదా దక్కబోతోంది. ఇక బీజేపీ కొత్త సారథి ఎవరు? కేబినెట్లోకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకున్నారు. సో నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అనేది చర్చ జరుగుతోంది. సహాయ మంత్రి పదవిని ఎన్సీపీ తిరస్కరించిన వార్తను చూస్తూ ఉన్నాం. కేబినెట్ హోదా కోసం వేచి చూడాలి అని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ప్రఫుల్ పటేల్కు ఎన్సీపీ నుంచి స్వతంత్ర హోదాలో కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారు. బట్ దీన్ని ఎన్సీపీ తిరస్కరించింది. బలమైన ప్రతిపక్షంతోనే ఆరోగ్యకర ప్రజాస్వామ్యం అంటూ ఉన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. వచ్చే 5 ఏళ్లు కేంద్రంలో మంచి పాలన. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతానని నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీకాంత్ హాజరయ్యారు. 37 మందికి మంత్రులుగా తిరిగి దక్కలేదు చోటు. మోదీ 2.0 ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకు మంత్రులుగా ఉండి ప్రస్తుతం పదవి కోల్పోయిన వారు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణే, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే. ఇక మోదీ 2.0 సర్కార్లో సహాయ మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం చాలామందికి చోటు దక్కలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ నియమితులవ్వచ్చు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. సోమవారం అమిత్ షాతో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం. ఇవాళ అమిత్ షాతో భేటీ అవుతారు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాబినెట్లో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ బండి సంజయ్కి అవకాశం దక్కింది. సో బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కింది కాబట్టి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరకు ముందే ప్రక్షాళన మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. అవినీతికి కేంద్రాలైన గనులు, ఎక్సైజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. వివాదాస్పద అధికారులపై వరుసగా బదిలీ వేటు వేస్తూ ఉన్నారు. కీలక పత్రాలు నాశనం చేయకుండా చర్యలు. అధికారులు ఎవరిని రిలీవ్ చేసి పంపొద్దని ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. బరిలోకి బాబు. వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు చంద్రబాబు నాయుడు అనే వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు, రోజుల వ్యవధిలోనే మార్పు చూపే యత్నం. అమరావతి ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు.
200 ప్రొక్లైనర్లతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేశారు. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కీలక ఫైళ్లు మాయం కాకుండా అప్రమత్తం చేస్తూ ఉన్నారు నీరబ్ కుమార్. ఇక ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అనే వార్తను ఈనాడులో చూడొచ్చు. నిన్న ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ఒక వార్తను సాక్షిలో చూస్తూ ఉన్నాం. రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ కనబడినా కూడా కూల్చేస్తూ ఉన్నారు. పేట్రేగిపోతూ ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలు చోద్యం చూస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి ఇక్కడ ఒక ఫోటోను కూడా సాక్షిలో చూడొచ్చు. మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద వడ్లపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజ్ కుమార్ను చితకబాది మోకాళ్లపై కూర్చోబెట్టి నారా లోకేష్కు దండం పెట్టిస్తోన్న అంటే ఆయన ఫోటోకు దండం పెట్టిస్తోన్న ఒక ఫోటోను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక వర్మపై దాడి జరిగింది పిఠాపురంలో 2 రోజుల క్రితం. ఈ దాడిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వన్నెపూడి ఘటనపై విచారణకు ఆదేశించారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. వారం రోజుల్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతూ ఉన్నారు. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అండ్ జన సైనికులంతా కూడా సంయమనం పాటించాల్సిన సమయం ఇది అంటూ ఉన్నారు నాగబాబు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు